హాయ్ అండి అందరూ. ఎలా ఉన్నారు? ఎన్‌సిటీ న్యూ కవెనెంట్ టాబర్నాకిల్ హైదరాబాద్ చర్చ్ మెసేజెస్ మీరు వింటా ఉన్నారు. నా టీచింగ్స్ మీరు వింటా ఉన్నారు. దీని వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంది. సంఘం అంటే కేవలం విశ్వాసుల యొక్క అవసరతలు. బర్త్‌డే టైంలో, మ్యారేజెస్ టైంలో, డెత్ టైంలో, లేకపోతే గృహప్రవేశాల టైంలో, లేకపోతే వాళ్ళకి కష్టం వచ్చినా, ఇబ్బందొచ్చినా, వాళ్ళకి దేవునితో ఒక అనుసంధానంగా లేకపోతే దేవునితో ఆహ్, ఒక రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేసే కాన్సెప్ట్‌లోనే చర్చ్ జనరల్‌గా చూస్తాం. కానీ ఎక్లీషియా అంటే అంటే వేరుగా, లోకంలోంచి వేరుగా బయటికి కెలియో పిలువబడిన సమూహం, దేవుడి చిత్తాన్ని చేయడానికి వేరుగా పిలువబడిన సమూహం సంఘం. ఇది బైబిల్‌లో చర్చ్‌కి ఇచ్చిన డెఫినిషన్. అయితే మ్యాండేట్ అని ఒక మాట ఉంటది. ఎప్పుడన్నా ఒక ఎలక్షన్ దీంట్లో ఒక పొలిటికల్ పార్టీ గెలిచినప్పుడు జనరల్‌గా మనం ఏమంటామంటే ప్రజలు పలానా పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు ప్రభుత్వం చేయడానికి. అంటే ఒక విధి, ఒక బాధ్యత. అట్లానే చర్చ్ యొక్క మ్యాండేట్, చర్చ్ యొక్క విధి, చర్చ్ యొక్క బాధ్యత మీద ఎన్‌సిటీలో ఒక సీరీస్ స్టార్ట్ అయింది. లాస్ట్ సండే నుంచి, మొన్న సండే నుంచి. అయితే దీంట్లో చాలా ఎసెన్షియల్ థింగ్స్ గురించి నేను డీల్ చేయబోతా ఉన్నాను. వాటిల్ని కొంచెం విస్తారంగా చదవాల్సిన అవసరత కూడా ఉంది. అయితే నేనేమనుకున్నానంటే చర్చ్‌లో మనం ఊరికనే నేర్పించడం కాదు కదా! వీళ్ళకి ఏదన్నా కోర్స్‌లాగా చెప్పి, దీనికి ఏదన్నా అసైన్‌మెంట్స్ ఇచ్చి, ఎగ్జామ్స్ లాగా కండక్ట్ చేసి, ఆ పాయింట్ కరెక్ట్‌గా అర్థమవుతుందా లేదా? ఎందుకు అనంటే, మనకి చర్చ్‌లో ఒక బాధ్యత ఉంది. మనకి సంఘానికి ఒక విధి ఉంది. ఒక మ్యాండేట్ ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక వొకేషన్ ఉంది. దాన్ని చేయడానికి మనం ఎక్విప్ అవ్వడానికి, తర్ఫీదు ఆహ్, అవ్వడానికి మనం సంఘానికొస్తున్నాం. దాని మీద ఇప్పుడు ఒక సీరీస్ స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు 21 వీక్స్, 21 వారాలు లోకం ఏంటి? లోకం నేత్రాశ, శరీరాశ, జీవపడము రకరకాలుగా అంటే రకరకాలైన విధానాల్లో లోకం సంఘాన్ని దాని యొక్క బాధ్యతలోంచి ఎలా బయటకు లాగుతుంది, లాగడానికి ప్రయత్నం చేస్తుంది అన్న పాయింట్స్ మీద నేను 21 వీక్స్ దాని మీద మెసేజ్ చెప్పాను. అయితే ఇప్పుడు అసలు సంఘం అసలు ఏం పనుంది సంఘానికి? సంఘ బాధ్యత ఏంటి? సంఘ బాధ్యతను ఎట్లా అర్థం చేసుకోవాలా? సంఘ పిలుపుని ఎట్లా అర్థం చేసుకోవాలా? సంఘ సభ్యులుగా మన పాత్ర ఏంటి దాంట్లో? అన్న పాయింట్స్ మీద నేను కమింగ్ సండేస్ మా చర్చ్‌లో మెసేజెస్ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. దీని గురించి మా చర్చ్‌లో మొన్న నేను అనౌన్స్‌మెంట్ కూడా చేశాను. అది ఇతర క్రైస్తవ సంఘాలకి, సార్వత్రిక క్రైస్తవ సమాజానికి ఉపయోగపడుతది అని ఈ మెసేజ్ పెడతా ఉన్నా. అయితే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం టఫ్, కొంచెం టైమ్ టేకింగు, దాని మీద విస్తారంగా స్టడీ చేయాలా. కాబట్టి నేను దీన్ని ఒక కోర్స్‌లాగా నేను చెప్తున్న ఈ మెసేజెస్ మీద చేయాలని ఇష్టపడతా ఉన్నా. సో, ఇది నేను బలవంతంగా ఎవరి మీద రుద్దదలుచుకోలేదు. మా చర్చ్‌లో కూడా ఇదే చెప్పాను. మీరు నాకు నేమ్స్ ఇస్తే మీరు జాయిన్ అవుతారని నేను దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. దానికి తగ్గ మెటీరియల్ ఇంకొంచెం ఇన్ డెప్త్ స్టడీ, దానికి ఇంకొంచెం హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, ఇంకా లోతుగా దాన్ని స్టడీ చేయడానికి మెటీరియల్ ఇస్తా. దాని గురించి అవసరమైతే కొన్ని కొన్ని సార్లు మనం క్లాసెస్ ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ పెట్టుకుంటా. అసైన్‌మెంట్స్ రాస్తా. ఎగ్జామ్స్ రాస్తా. దాన్ని ప్రాపర్‌గా స్టడీ చేసే ఒక కోర్స్‌ని ప్యారలల్‌గా ఈ సండే మెసేజెస్‌ని బేస్ చేసుకొని చేయాలని ఇష్టపడతా ఉన్నా. అయితే మీలో గూడా ఎవరన్నా ఈ కోర్స్‌లో గానీ, లేకపోతే దీంట్లో గానీ జాయిన్ అవ్వాలని ఇష్టపడితే, నేను మీకిక్కడ నంబర్సు డిస్‌ప్లే అవుతా ఉంటాయి. ఈ నంబర్స్‌కి మీరు ఫోన్ చేసి మెసేజ్ పెడితే, మీ పేరు, మీరు ఏ చర్చ్ నుంచి వస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ పెడతాను. మీరొస్తున్నారో పెడితే దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇదేదో జాయిన్ అయిపోయి మిగతా దీనిలాగా ఒకవేళ ఏదైనా ఆన్‌లైన్‌లో పెడితే వీడియో ఆఫ్ చేసుకొని సైలెంట్‌గా కూర్చోవడం అట్లా కాదు. ఇది సీరియస్‌గా నేను కౌంట్ చేసుకొని అసైన్‌మెంట్స్ తీసుకొని ఎగ్జామ్స్ పెట్టి దీంట్లో మా పేరు ఇవ్వకున్నోళ్ళని ఎవరిని నేను ఇంక్లూడ్ చేయట్లేదు. చెయ్యను. పేరు ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయకపోతే మాత్రం దీన్ని నేను అంటే ఒక ప్రాపర్ టీచింగ్ మాడ్యూల్ లాగా చేయాలని ఇష్టపడతా ఉన్నా. సో, దాంట్లో నుంచి తీసేయడం కూడా చేయాలని అనుకుంటా ఉన్నా. విచ్ ఈస్ లిటిల్ బిట్ టఫ్ టు మీ. బట్ సీరియస్‌గా నేర్చుకోవాలన్నది నా ఉద్దేశం. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే, మీకు కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు మీ పేరు, మీ చర్చ్, ఏ ఊరు నుంచి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు,
అన్నది మీరు నాకు మెసేజ్ పంపిస్తే నేను ఒక సీరియస్‌గా ఒక కోర్సు చేయాలని ఇష్టపడతా ఉన్నా. థ్యాంక్ యూ అండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాక్యం చేత బలపడుతున్నామని చెప్తా ఉన్నారు. అటువంటి మెసేజెస్‌తో ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.